హలో నమస్తే అండి. ఈరోజు నేను బీరపట్టు కందిపప్పు కూర తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చేసేద్దాను, చూద్దానండి. ముందుగా మనం కూరలు బీరకాయ వాడుకుంటున్నప్పుడు అది పీచు పదార్థాలు తీసేసి మిగిలిన పొట్టుని సన్నగా తరుక్కుని దాచుకుంటే మనం పచ్చడి చేయొచ్చు, బియ్యం కలిపి అట్లు కూడా వేయచ్చు. ఈరోజు నేను బీరపట్టుతో కందిపప్పు కలిపి పప్పు కూర తయారు చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఈ పొట్టుని శుభ్రంగా కడిగేసి దీన్ని కొంచెం వాటర్ పోసి మిక్సీ జార్లో వేసి కచ్చకచ్చగా ఆడేసుకోవాలి. వేసుకుని బాగా 2 సార్లు కడిగేసుకోవాలన్నమాట. ఆ పసరు లాంటిదంతా పోతుంది, ఓన్లీ పొట్టు మిగులుతుంది అనమాట. పప్పు 1 గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను నేను. ఆ పప్పు ఈ పొట్టు కలిపేసి కుక్కర్ పెట్టేసుకోవాలి. అందులో కూరలోకి పసుపు, తగినంత ఉప్పు, పోపు పదార్థాలు వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. బీరపట్టులో కొద్దిగా వాటర్ చేర్చి దీన్ని కచ్చబెచ్చ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన బీరపట్టుని ఇలాగా స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. 1-2 సార్లు ఇందులో ఉన్న పసరు పోవడానికి కోసం తడుపుకోవాలి. ఆ బీరపట్టులో ఉన్న పసరు పోతుంది, పొట్టు మిగులుతుంది పైన. నీళ్ళు చూసారా పసరుగా ఎలా వచ్చాయో, అవి తీసేయకపోతే మనకి కూర అయితే బాగుండదు అనమాట. ఇప్పుడు దీన్ని మనం తీసుకున్న పప్పు నానబెట్టుకున్నాం కదా, 1 గ్లాస్ పప్పు తీసుకున్న నానబెట్టి అనేది ఇందులో ఇది బాగా పిండేసి ఈ నీళ్ళని ఇది వేసేసుకోవాలి. పొట్టు ఎక్కువ తక్కువని బట్టి మనం పప్పుని తీసుకుంటాం అనమాట. బాగా ఎక్కువ పొట్టు ఉంటే కొంచెం పప్పు తీసుకుంటాం. మనం ఈ బీరపట్టు తక్కువగా ఉంటే కొంచెం పప్పు ఎక్కువ తీసుకుంటాం, కూర సరిపోవాలి కాబట్టి. ఇది రిచ్ ఫైబర్ ఫుడ్ అనమాట. ఇది తినడం మంచిది, పూర్వం అందరూ చేసేవారు ఖచ్చితంగా. దీన్ని ఇలా కలిపేసుకొని ఒక కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసాను అడుగుని నేను. అందులో గిన్నె పెట్టేస్తున్నాను. కొద్దిగా కొంచెం వాటర్ పోస్తున్నాను, ఎక్కువ పెట్టలే. ఆల్రెడీ నానిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఇది పొడి పొడిగా వచ్చినా బాగానే ఉంటుంది, ముద్దగా వచ్చినా కూర బాగుంటుంది. మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేస్తే సరిపోతుంది. విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేయాలి. విజిల్స్ అయిపోయాయి, స్టవ్ ఆపేస్తున్నాను. చల్లారింది, ఇది చూద్దాం ఎలా ఉడికిందో. అలా ఉడకడం సరిపోతుంది. ఇలా పొడిపొలాడుతూ వస్తే బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టి, ఇందాక పదార్థాల్లో నూనె చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ పెట్టడమే మర్చిపోయాను. కూరకు సరిపడా, పోపుకు సరిపడా. కూర కాబట్టి ఎక్కువ నూనె అవసరం లేదు. మనం ఈ కూరలో వెల్లుల్లిపాయలు వేస్తున్నాం కాబట్టి ముందుగా వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి. వెల్లుల్లి తినడం కూడా మంచిదే కాబట్టి నేను వెల్లుల్లి వాడే చోట కొంచెం ఎక్కువే వాడుతూ ఉంటాను. వెల్లుల్లిపాయలు అలా వేగడం సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పోపు వేసేస్తున్నాం. పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఇది కరివేపాకులో కరివేపాకు. కుక్కర్లో ఉడకబెట్టిన పప్పు ఇందులో వేసేస్తున్నాం. ఈ కూరకు సరిపడా సాల్ట్ బాగా కలిపేసి కూర అంతటికి ఉప్పు పసుపు పట్టాక ఇది డిష్ అవుట్ చేసేసుకోవడం. కూర రెడీ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఇలాగా పలుపులాగే ఉంటుంది ఈ పప్పు కూర. అలా ఉంటే బాగుంటుంది. ముద్దగా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. కూర కంప్లీట్ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసేస్తాం. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బీరపట్టు పప్పు ఇలా తయారు చేయాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రిచ్ ఫైబర్. ఆ బీరపట్టు ఉత్తినే పారేసి కంట మనం కూరగా తయారు చేసుకుంటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.